వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ బద్దిపోచమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ తల్లికి ఇష్టమైన రోజు కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించి సేవలు తరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ముస్లిం వాడలో ఉన్న మురుగు కాలువలో చెత్త పూర్తిగా నిండిపోయింది. ఈ సందర్భంగా కాలువలో నిల్వ ఉన్న చెత్త రోడ్డుపై దర్శనమివ్వడంతో స్థానికులు వాపోయారు. దీంతో వేసవి కాలంలో ప్రజలకు వివిధ వ్యాధులు సోకితే బాధ్యత ఎవరిని పలువురికి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామంలో 105వ ప్యారానగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రోజు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. వద్దురా నాయన డంప్ యార్డ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకునేది లేదన్నారు. చౌదరిపల్లిలో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల సత్వరమే పరిష్కరించాలని, ఆ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. నిర్వహించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వరంతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వహించరాదని సూచించారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆర్పీఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్లా శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి తమ భూమిపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తన అక్రమ ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. కత్తెర వరుణ్, సుగ్గపాక మనోజ్ కుమార్, శ్రీధర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి రాజు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా అమరచింత మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు ఏళ్లుగా పోరాటం చేసి సాధించిన చట్టాలను రద్దు చేసి కోడ్లను తీసుకుని రావడం సరైంది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని విమర్శించారు. నాయకులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయ ఆవరణంలో వేములవాడ నుంచి ముంబై వెళ్లేందుకు 2 ఏసీ ఆర్టీసీ బస్సులు ప్రారంభించనున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ వాణిదేవి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు నివాళులర్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రకాశం సేవలు నిరంతరం గుర్తుంచుకొని వారి ఆశయాల మేరకు ముందుకెళ్లాలి అని అన్నారు. సంగారెడ్డిలో ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధన చేయాలని, ఈ శిక్షణ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.